చూడండి, ఇంకొక కుర్రాడిని చూశాను. ఈ ఫ్లవర్స్ లాగే ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. నాకు ఇంట్లో ఒక వర్క్ చేయడానికి వచ్చాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరు ₹1,00,000 జీతాన్ని వదులుకొని వాళ్ళ తల్లిదండ్రులకి బాగోలేదని వచ్చేసాడు ఇంటికి. వచ్చి అమ్మకి నాన్నకి తోడుగా ఉంటూ ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు. నాన్న, నీ భవిష్యత్తును పాడు చేసుకొని మా గురించి ఎందుకురా ఇక్కడ ఉండిపోయావంటే, మా భవిష్యత్తుల కోసం మీ భవిష్యత్తులు పాడు చేసుకుంటారట ఆయన. మీ తర్వాతే కదా మేము అంటూ నాకు చెప్పాడు. ఆంటీ, ఇలాగా అమ్మ నాన్నకి బాగలేదు, అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను. నాకు నెలకి ₹1,00,000 ఇస్తున్నారు, అది వదిలేసుకుని అమ్మ నాన్న కోసం వచ్చాను అని చెప్పాడు. అప్పుడు అనుకున్నాను, వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం అనుకుంటున్నావా లేక పిల్లవాడి అదృష్టమో తెలియదు, కానీ ఒక రకంగా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏంటో ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆ పిల్లలు వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంతే. ఇది ఒంటరిగా ఉన్న పువ్వు, ఇది ఒకటే. ఇలాంటి ఒక అబ్బాయి, కుర్రాడు, నాకు తెలిసిన అబ్బాయి కలిశాడు. ఎలా ఉన్నావు ఏంటి అని అడిగితే, ఆంటీ, నేను ఒక్కడనే ఉన్నాను, అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను, అన్ని రకాలుగా ఏ రకంగా నేను చేసుకోలేకపోతున్నాను, ఇంకొకరు తోడుంటే బాగున్ను అన్నాడు. అంటే నేను అన్నాను, ఇంకొకరు తోడుంటే అన్నిటికీ వాటా వస్తుంది కదా, అప్పుడు నీకు మరి ఎక్కువ అవుతారు కదా, నీకు వాటా పోద్ది కదా అంటే, అదేంటంటే వాటాలకు కాదు, అందరూ కలిసి ఉంటే బాగుంటుంది కదా అని. భూమి ఏమవుద్ది, భూమి పంచుకుంటాము, లేకపోతే ఇంటిని పంచుకుంటాము, పనులు పంచుకుంటాము. ఒంటరిగా ఉండి చాలా ఫీల్ అవుతున్నాను అన్నాడు. హాయ్, ఈ గులాబీలు చూడండి, వైట్ గులాబీలు ఉమ్మడి కుటుంబంలాగా గుత్తులు గుత్తులుగా పూసాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇంతకుముందంట పూర్వం కుటుంబాలన్నీ 4 గదులు 5 గదులు ఇళ్లల్లోనూ కట్టుకుని ఉండేవి. అందులో 4 కొడుకులు ఉంటే 4 గదుల్లో ఉంటూ 4 పిల్లలతోటి సంతోషంగా అందరూ ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవి. చూడండి. హాయ్, ఈ గులాబీలు చూడండి, వైట్ గులాబీలు ఉమ్మడి కుటుంబంలాగా గుత్తులు గుత్తులుగా పూసాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇంతకుముందంట పూర్వం కుటుంబాలన్నీ 4 గదులు 5 గదులు ఇళ్లల్లోనూ కట్టుకుని ఉండేవి. అందులో 4 కొడుకులు ఉంటే 4 గదుల్లో ఉంటూ 4 పిల్లలతోటి సంతోషంగా అందరూ ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవి. చూడండి. హాయ్, ఈ గులాబీలు చూడండి, వైట్ గులాబీలు ఉమ్మడి కుటుంబంలాగా గుత్తులు గుత్తులుగా పూసాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇంతకుముందంట పూర్వం కుటుంబాలన్నీ 4 గదులు 5 గదులు ఇళ్లల్లోనూ కట్టుకుని ఉండేవి. అందులో 4 కొడుకులు ఉంటే 4 గదుల్లో ఉంటూ
నలుగురు పిల్లలతోటి సంతోషంగా అందరూ ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవి. చూడండి.